హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్టయితే, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు అని చెప్పి వ్రాయబడి ఉందండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనము మేలు చేయుటలో విసుగవద్దు అని చెప్పి. మనము చాలా మందిని చూసినట్టయితే 1-2 సార్లు సహాయం చేసే వారిగా ఉంటారు, కానీ మరలా ఒకవేళ వాళ్ళు సహాయం అడిగినట్టయితే వీరు విసుక్కునే వారిగా ఉంటారండి. కానీ దేవుణ్ణి ఎరిగిన మనము, ఆయన మనల్ని తన ప్రేమతో, దయతో, జాలితో, సహనంతో, ఓర్పుతో నడిపిస్తున్నాడు కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, దయతో మనము ఇతరులకు మేలు చేసే వారిగా ఉండాలి, విసుకునే వారిగా ఉండకూడదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, మేలు చేయుట మీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరు వారికి మీరు మేలు చేయాలి అని చెప్పి. కాబట్టి మనము అది మాట సహాయము, ఆహారం సహాయము, వస్త్ర సహాయము, మనకు ఏదైతే చేతనైతుందో మనము వారికి ఆ సహాయం చేసే వారిగా ఉండాలి. మనం విసుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభువు మేలు చేయుటలో ఆనందించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే విసుగక ఇతరులకు మనం మేలు చేసే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు తన మేళ్లతో మనల్ని నింపి అత్యధికంగా మనల్ని ఆశీర్వదించి మనల్ని గొప్ప చేసే వాడిగా ఉంటాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.